కొడుకులు కూతుర్లకు భారం కావద్దనుకున్నాడు. 12 ఏళ్ల క్రితం తన సమాధి తానే నిర్మించుకున్నాడు. మనుషులకు ఏదీ ఈ భూమిపై శాశ్వతం కాదు. 6 అడుగుల గోతే నీకు శాశ్వతమంటూ గతంలో ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు ఆ గ్రామస్తులను కంటతడి పెట్టిస్తున్నాయి. జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్లో ఈ ఘటన జరిగింది. ఏది కాదు నీ సొంతం దాటిపోయను ఇలా నీ సంపదలన్నీయు ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే అల్పమసులున్న అపరంజి మేడలున్న అంతరించిపోయను ఈ భువిదేలిన రాజులు కాదు కాదు ఇంద్రయ్య అనే వ్యక్తి అనారోగ్యంతో ఇవాళ చనిపోయాడు. 12 ఏళ్ల క్రితం ఇంద్రయ్య భార్య చనిపోయింది. అప్పుడు తన భార్యకు సమాధి కట్టిన చోటే తనకు ఓ సమాధిని నిర్మించుకున్నాడు. తాను చనిపోతే ఇక్కడే సమాధి చేయాలని కొడుకు కూతుర్లకు చెప్పాడు. వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడిన ఇంద్రయ్య ఇవాళ ఉదయం తుది శ్వాస విడిచాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన చివరి కోరిక తీర్చేందుకు బంధువులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరి వర్కర్లు తెప్పించుకొని నా సమాధి నేను కట్టుకున్నా. ఎందుకంటే వాళ్ళకి ఇబ్బంది కావద్దు, పిల్లలకి ఇబ్బంది కావద్దు, ఏ బాధ ఉండద్దు. పిల్లలకు నా తర్వాత వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పెట్టుడే కానీ ఇంకా ఏ బాధ ఉండద్దని నేను సంతోషకరంగానే కానీ నా ఇల్లు నేను కట్టుకున్నాడు అంటే నేను సంతోషపడుతున్నా. దీనికి దగ్గర 12 లక్షల దాకా రావచ్చు. ఎంతో అంటే 12 లక్షల దాకా ఖర్చు రావచ్చు. మరి ఊర్లో కూడా ఎన్నో జాగాల్లో పనులు చేశాను. ఇంద్రయ్యకు గ్రామంలో మంచి పేరు ఉంది. సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆపదలో ఉన్న ఫ్యామిలీలకు ఆర్థిక సాయం అందించేవాడు. ఇంద్రయ్య మరణాన్ని చూసి గ్రామస్తులు కన్నీరు పెట్టుకున్నారు. ఆయన మంచితనం ఎప్పటికీ నిలిచిపోతుందంటున్నారు స్థానికులు. అల్పమైన దానిక ఈ ఆరాటం త్రాసు మీద ధూళి వంటి ఎత్తలేని నీళ్ళ వంటి అల్పమైన దానిక కాదు కాదు శాశ్వతం ఏది కాదు నీ సొంతం దాటిపోయను ఇలా నీ సంపదలన్నీయు ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే అల్పమసులున్న అపరంజి మేడలున్న అంతరించిపోయను ఈ భువిదేలిన రాజులు కాదు కాదు దాటిపోయను ఇలా నీ సంపదలన్నీయు ఇది నా శాశ్వతం. నాది ఏది ఇది పిల్లలు తీసుకుంటారు, ఇల్లు పిల్లలు తీసుకుంటారు, అసలు నాది ఏది అని అప్పుడు ఆలోచన వచ్చి పర్లేదని అయితే ఈ 8 ఎకరాల 20 ఎకరాల స్థలాల నేనేం చేసినంటే 2 గుంటల స్థలం నేను చుట్టూ పరాడి చేసుకొని ఎక్కడి నుంచి మద్రాసు నుంచి మరి వర్కర్లు తెప్పించుకొని నా సమాధి నేను కట్టుకున్నా. ఎందుకంటే వాళ్ళకి ఇబ్బంది కావద్దు, పిల్లలకి ఇబ్బంది కావద్దు, ఏ బాధ ఉండద్దు. పిల్లలకు నా తర్వాత వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పెట్టుడే కానీ ఇంకా ఏ బాధ ఉండద్దని నేను సంతోషకరంగానే కానీ నా ఇల్లు నేను కట్టుకున్నాడు అంటే నేను సంతోషపడుతున్నా. దీనికి దగ్గర 12 లక్షల దాకా రావచ్చు. ఎంతో అంటే 12 లక్షల దాకా ఖర్చు రావచ్చు. మరి ఊర్లో కూడా ఎన్నో జాగాల్లో పనులు చేశాను. కానీ ఇవన్నీ నా శాశ్వతంగా ఇప్పుడు నా భార్య ఇప్పుడు చనిపోయింది 5 సంవత్సరాలే. ఆమెకి ఇది నా భార్య సమాధి కూడా ఇక్కడనే చేసిన. ఆమె పేరు దుబ్బవ. అయితే ఏంటంటే ఒకవేళ నేను ముందే కట్టినట్టయితే నా కొరకు నువ్వు సమాధి కట్టమని బాధపడతారేమని మరి వాళ్ళకి అంతగానో తెలియదు కదా. లేకపోతే అదే సమాధితోటి నేను తయారు చేసుకుందు బాధపడతారని ఆమెను బాధ పెట్టగా పాటలు పాడుకుంటూ ఉండేవాడిని. అందుగురించి అని ఇప్పుడు మహా సంతోషంగా ఉన్న. మరి ఎవరైనా కానీ లోకము మనకు శాశ్వతం కాదు, గ్రహించాలి ప్రతి ఒక్కరు. ఇది గ్రహించితే మనం ఇంతగానో తప్పులు చేయము, ఇంతగానో అడ్డంగా బతకము, మంచిగా ఉంటాం. గ్రహించాలి మనం ఏదొక్క రోజు ఇంతలోనే కనబడి అంతలోనే మాయమై అల్పమైన జీవితానికి ఆరాటం త్రాసు మీద ధూళి వంటి మనం ఈ స్వల్పమైన పోరాటం వద్దు. బంగారు కాసులున్నా ఎండి ఇండ్లున్నా అంతరించిపోయినప్పుడు ఏది మనది కాదు. అందుకని ఆలోచన చేసి నేను సమాధి తయారు చేసుకున్నా. దాదాపు 10 నుంచి 12 లక్షల రూపాయలు వెచ్చించి ఆ సమాధి నిర్మించుకోవడం జరిగింది. ఎప్పుడైనా కానీ మనిషి చనిపోతారంటే భయభ్రాంతులకు గురి అవుతారు. చావును కూడా సంతోషంగా ఆహ్వానించి మా మామ చనిపోక ముందే తన సొంత ఉండేటువంటి గృహం ఇక్కడనే అని చెప్పి
ఒక మంచి మెసేజ్ను మరి సమాజానికి ఇచ్చినటువంటి వ్యక్తిలో మా మామ ఒక్కరుగా మిగిలిపోవాలని చెప్పి వారు మరి చేసినటువంటి సేవలు ఈ గ్రామం కాదు దళిత సమాజం అనేక వాల్మీకి ఆవాసానికి కూడా గతంలో వారు 50,000 మరి డొనేషన్ ఇచ్చారు. కరీంనగర్లో కూడా అందుల పాఠశాల వావిలాల పల్లెలో 15 సంవత్సరాల క్రితం ₹1,00,000 కూడా విరాళం ఇస్తే ఆయన పేరు మీద పక్క గృహ నిర్మాణం పక్క బిల్డింగ్ కింద ఒక గది కూడా నిర్మించడం జరిగింది. ఎప్పుడు కూడా సొంత జీవనాన్ని మరిచిపోయి సమాజం కోసం పరితపించే వ్యక్తి మా మామయ్య గారు. మా మామయ్య గారు లేకపోవడం మా సమాజానికి, మా కుటుంబానికి, గ్రామానికి కూడా తీరని లోటని, ఆయన నిర్మించుకున్న సమాధిలోనే ఆయన కోరిక మేడకు కూడా పార్థివ దేహాన్ని ఉంచి కూడా ఆయన చివరి కోరికను కూడా పూర్తిగా నెరవేరుస్తారని చెప్పి వారి ఆశయాలను ముందుకు నడిపిస్తాం. ఇతను మా నాన్నగారికి చిన్ననాటి స్నేహితుడు కావడం కూడా మాకు ఎంతో సంతోషంగా ఉన్నది. ఇతను గ్రామానికి ఎంతో సేవ చేశాడు. సేవ చేసి గత 12 సంవత్సరాల క్రితము ఈ యొక్క సమాధిని నిర్మించుకున్నాడు. గ్రామానికి సేవ చేసి తనకంటూ ఏది చేసుకోలేదు, నాకంటూ ఒక సమాధి నా కళ్ళ ముందటే నేనే నిర్మించుకోవాలని చెప్పేసి, పిల్లలకు కూడా భారంగా ఉండకూడదు ఇటు సమాధి అని చెప్పేసి తాను సమాధిని నిర్మించుకొని గత 12 సంవత్సరాల క్రితం ఇటు సమాధిని నిర్మించుకున్నారు. ఈ నిర్మించుకున్న 6 సంవత్సరాల తర్వాత ఇతని సహచరి అయిన భార్య కూడా చనిపోవడం జరిగింది. ఇతని భార్యను ఎక్కడో కాదు, ఈమె కూడా నా దగ్గరే ఉండాలి అని చెప్పేసి ఆమె సమాధిని కూడా తన పక్కనే చేయడం జరిగింది. ఇట్టి సమాధిని ఇతను ప్రతిరోజు వచ్చి సందర్శించేవాడు. ఇక్కడ కాసేపు కాలక్షేపం చేసేవాడు. గ్రామ పెద్దలతో కూడా ఇటువంటిదే నిర్ణయం చర్చించేవాడు. తన సమాధిని ఇక్కడే పెట్టాలని చెప్పేసి కోరుకునేవాడు.